హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తూ అనుడేకి మీకు ఘన స్వాగతం అండి. ఈరోజు నేను పుదీనా చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే 300 గ్రాముల చికెన్ తీసుకున్నాను, బాగా కడిగి పెట్టుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, తగినంత ఉప్పు వేసుకోండి. నాకు ఈ మాత్రం అయితే సరిపోతుంది. అలాగే నేనేం చేస్తున్నానంటే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. ఇదిగో స్పూన్నర కారం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కావాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా నాకు ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఫ్లేవర్ కొంచెం ఘాటుగా ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఇప్పుడే గరం మసాలా వేసేసుకోండి. ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు అండి. ఈ మాత్రం స్పైస్ అనేది నాకు సరిపోతుంది. అలాగే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఒక చెంచాడు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు మనం కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇప్పుడు మొత్తం అంతా ముక్కలకి మొత్తం పట్టేటట్టు ఇలా చక్కగా కలుపుకోవాలంటే ఇలా ముందే మనం అన్ని ఉప్పు కారం అన్నీ కలుపుకోవడం వల్ల ముక్క అనేది రబ్బర్లాగా కాకుండా బాగా సాఫ్ట్గా ఉంటుందండి. ఇదిగో చూడండి, అంతా పట్టించేటట్టు చేతి పెట్టి కలిపేసుకోండి. నేను అయితే ఈ విధంగా కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకున్నా. అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులు ఉంటాయి కదా, పుదీనా ఆకులు కాడలతో సహా వేసుకోండి. అలాగే నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్ద పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇది గ్రేవీ కోసము, ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అలాగే పుదీనా వేసుకోవడం వల్ల బాగా వేస్తుందండి, పుదీనా ఆకలిని పెంచుతుంది. ఇదిగో చూడండి, పక్కకి నేను ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఈ మాత్రం ఇలా మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుందండి. ఇదిగో చూడండి, ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్టు కాకుండా అల్లం వెల్లుల్లి వేసుకోవాలంటే ఇప్పుడే వేసుకోండి. అలాగే నేను నూనె పోసుకుంటున్నాను, తగినంత ఆయిల్ వేసుకోండి. అలాగే నేను చికెన్లో కూడా వేసుకొని కలుపుకున్నాను కదా, దీంట్లోకి ఇప్పుడు కొంచెం తక్కువగానే పడుతుంది. ఈ విధంగా వేసేసుకొని చుట్టూ తిప్పుకోండి. తిప్పుకోవడం వల్ల మనం వేసింది అడుగంటకుండా ఉంటుంది. అలాగే నేను పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా ఇప్పుడు బాండీలోకి ఈ విధంగా షిఫ్ట్ చేసేయండి. ఇదిగో చూడండి, ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినడమే కాదండి, ఆకలి అనేది కూడా బాగా పెరుగుతుంది. అలాగే మనకి చికెన్ తినడం వల్ల ఇది పుదీనా ఘాట అనేది ఏముండదండి, నార్మల్గానే ఉంటుంది. అలాగే నేను ఇప్పుడు కొంచెం చెక్క వేసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే నేను కొంచెం ఇది వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అప్పుడు వేసుకున్నాం కదండి, సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి. దీంట్లోకి లవంగాలు ఇలాచి ఏమి వేసుకోకుండా చెక్క వేసుకోండి. దీని ఫ్లేవర్ అనేది అప్పుడే బాగుంటుంది. అదంతా కాకుండా ఇదంతా చక్కగా ఇలా మంచిగా వేగిపోవాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా మన ఆయిల్ మొత్తం అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే కొంచెం పుదీనా కలర్ కూడా మారుతూ ఉంటుందండి. ఈ విధంగా మనం చక్కగా వేయించుకోవాలి. ఇదిగో చూడండి, ఎంతో చక్కగా అలాగే గ్రేవీగా ఉంటుంది. మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా ఫ్రై అనేది చక్కగా వేగిపోతుందండి. ఇదిగో చూడండి, తర్వాత ఈ మాత్రము ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. అలాగే దగ్గరగా అయిపోతుంది కదండి. అలాగే మనకి వేగినట్టు లెక్క. ఇది నాన్ స్టిక్ ప్యాన్లో ఉంటే నాన్ స్టిక్ చేసుకోండి, గిన్నెలో అయినా చూసుకుంటూ ఉండండి, కలుపుకుంటూ ఉండండి. ఇది అలాగే పుదీనా ఘాట్ అనేది వేగుతున్న కొద్దీ కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే నేను కలిపెట్టుకున్న చికెన్ కూడా మొత్తం వేసేస్తున్నాను. చూడండి, దీంట్లో ఉప్పు సాలకపోతే వేసుకోవచ్చండి. నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఇదిగో చూడండి, ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి చికెన్ని మొత్తం. ఇదిగో గ్రీన్గా బాగుంటుంది, గ్రీన్ అండ్ రెడ్గా బాగుంటుంది కదా. మీరు ఎప్పుడన్నా ఈ విధంగా ట్రై చేయండి, కంపల్సరీగా నచ్చుతుంది. అలాగే మనం పుదీనా ఘాట్ అనేది ఏమీ ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఇదిగో మొత్తం చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. కలిపేసుకున్న కొద్దీ మనకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అలాగే ముక్క ఉడికిందో లేదో కొంచెం ఒక స్పూన్ పెట్టి ఇలా అనుకుంటే సరిపోతుందండి. ఇదిగో చూడండి, అంచుల పొడితే ఇలాగా నూనె అనేది బయటికి వస్తూ ఉంటుంది, బాగా వేగిపోతుందండి. అలాగే చికెన్ ఉడకడానికి కూడా ఎంతో టైం పట్టదు, గ్రేవీ ఉడికినంతసేపు కూడా పట్టదు. అలాగే నేను ఒక మూత పెట్టేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, మూత కూడా పెట్టేసుకొని చూడండి, తెరిచేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఆయిల్ అంతా ఒక పక్కకి వచ్చేస్తుంది. ఇదిగో చూడండి, దీంట్లో మనం ఏ వాటర్ కానీ ఏది కానీ వేయలేదు కదా, ఇలా బాగా వేగిపోవాలండి. అలాగే అడుగంటుతూ ఉంటుంది కదా, అలాగే మనకి చికెన్ ఉడికిపోతుందని అర్థం అండి. ఇదిగో చూడండి, ఎంతో చక్కగా ఉడికిపోతుంది కదా. మీకు ఉప్పు కారం కానీ ఏమన్నా సరిపోనట్లుగా అనిపిస్తే వేసేసుకోండి. అలాగే ఈ లాస్ట్లో కూడా కొంచెం గరం మసాలా తక్కువగా ఉంటే వేసేసుకోండి. అంతేనండి. ఆయిల్ అనేది ఎంతో తక్కువగా ఉంది కదా, ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకునే దాని బదులు ఇలా వేసుకొని చక్కగా
ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ చేసుకొని పుదీనాతోటి తినేయొచ్చండి. ఇదిగో చూడండి ఎంతో చక్కగా ఎంతో ఇదిగా ఆయిల్ అనేది బయటికి వచ్చేసింది. అలాగే నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అలాగే నేను ఒక ఆనియన్ అనేది ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇది ఆనియన్ ఇలా వేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఇదే విధంగా ట్రై చేస్తాను. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఈ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అలాగే కావాలంటే కొంచెం నిమ్మరసం కూడా పిండుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, బెల్ కొట్టేసేయండి. నేను ఏ విధమైన పోస్ట్ చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుందండి. అంతేనండి. బాయ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.